దీనిలో వచ్చి జ్ఞానం అనే దాన్ని పట్టి సుతా వచ్చేమో. దానిలో మొదటి శ్లోకాల అమానిత్వం జ్ఞానం పట్టి చెప్పేదిలో అమానిత్వం ఆ శ్లోకాలో 9 వాల్యూస్ చూసాము. దానివల్ల పోన క్లాస్ లో 3 ఇది అదాவது ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటే ఏమని చూసాము. ఈ పులనింపంలో మనకు పట్టు లేకుండా ఉండేది. యాక్చువల్ పట్టు లేకుండానే ఉండాలని చెప్పేరే తవర పట్టు ఉంటే లాంగింగ్ అది కావలే నాని అడంజి రావలే అటన్సి ఒక వేట్కై మనసులో అది లేకుండా నా నుంచి ఉండింది వెళ్ళదు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ అడిక్షనే ఉండకూడదు. ఊరి ఒక ఆశపడేది ఊరిగా దాని ఆవాలకి మన ఇది చేసుకోలేంచేది కొంచెం గెలుగు మన ఇది దాని అది ఒకటి ప్రాబ్లంలా. మనకు అది కండిపా కావాలా ఇది లేకపోతే నేను నా నుంచి ఉండిందికే వెళ్ళవద్దు అటన్సి ఒక ఫీలింగ్ అవుతుంది. అదే ఉండకూడదు. ఆ పులనింప విషయాలప్పుడు అడిక్షన్ వేరేగా సిగరెట్ తాకుండా ఉండిందలేదు, కాఫీ తాకుండా ఉండిందలేదు అటంతా ఒకటికి అడిమేయమేమీ కాదు. ఇది లేకపోతే తెల్లాటే ఇది రాకపోతే అంతే నా తలపోటు సంస్థను లేకపోతే నా నుంచి ఉండిందికే వెళ్ళవద్దు అటన్సిందా ఆ అడిక్షన్ అవ్వకూడదు. దాని ఇక్కడ చెప్పారు పులనింప విషయాలలో అడిక్ట్ అవ్వకూడదు. అనగా అహంకారం అనహంకార ఏవచ అహంకారం లేకుండా ఉండేది. అహంకారం లేకుండా ఉండేది అనేది వచ్చి గర్వ అదాదు వెర్బల మన మాట్లాడేప్పుడు చేసేప్పుడు నేనే అనే ఆ ఫీలింగ్ అమానిత్వం అనేప్పటికీ మన ఈ గుణాన్ని చెప్పి చూసాము. అదే మరి అదంబిత్వం అనేప్పటికీ అది కాయిక లెవెల్లో ఉడల్ లెవెల్లో అది వెలిపడకుండా ఉండేది వచ్చి దంభిత్వాల అదంబిత్వం అనేదిలో చూసాము. అమానిత్వం అనేప్పటికీ అది వచ్చి మనస్సులో ఉండకూడదు అని చూసాము. దీనిలో వచ్చి అనహంకారక ఏవచ్చ అనేప్పుడు మన వెర్బల్ లెవెల్లో వాక్కలంలో కూడా ఆ గర్వం అనేది வெளிப்படக்கூடாது అనే దాన్ని మనం పురించుకోలే. అనగా அடுத்தது వచ్చి జన్మ మృత్యు జరా వ్యాధి అనేప్పటికి ఈ జన్మ పిరప్పు అనేది ఆ అమ్మ కడుపులో ఉండి పుట్టేప్పుడు వచ్చే దుఃఖం అనగా మృత్యు అనేప్పుడు మరణానికి వచ్చే తుంబాలు అనగా జర అనేప్పుడు ముదుమై నుంచి వచ్చే ప్రచనలు అనగా వ్యాధి ఈ డిసీజెస్ మన వ్యాధులు నోయిகள் అవుతుందిగా ఆ నొప్పిల నుంచి వచ్చే తుంబాలు ఇది ఒకటి నేను ఇది అన్ని నేను దీని నుంచి వచ్చే దోషాలు కురైలు అన్ని అని మన తిరిగి మనసులో ఎంచి చూడాలి. దేనికోసం అట్ట ఎంచి చూడాలి అనేప్పటికి அடுத்தనే దానిలో ఉండే పట్టు మనకు నీంగుడు ఇంద్రియార్థేసు వైరాగ్యం మోట చెప్పినారుగా ఆ వైరాగ్యం రావాలంటే ఆ పట్టు నీంగాలంటే దానిలో ఉండే కురైల్ని అన్నిని మన తిరిగి యోసి చూడాలి. అట్ట చూసేప్పటిగా అది మన మనసు నుడిసి క్లియరా నీంగుడు అనే దానికే ఈ దోష కురైల్ని తిరిగి చూడమనేరు అనగా அடுத்து అసక్తి అనేప్పుడు ఆ డిటాచ్మెంట్ దానిలో పట్టు అనేప్పుడు మన వచ్చి ఫిజికల్ గా మన సెపరేట్ గా ఉండవు. ఒక దీన్ని ఉడిసి మనకు ఏది పట్టిందో దాన్ని ఉడిసి విలగి మన ఒళ్ళల్లో కూడా విలగి ఉండొచ్చు కాబట్టి దాన్ని చూస్తే మనకు ఆసక్తి అవుతుంది అనేట్టు చెప్పేమిగా. ఆ ఆసక్తి అంటే మనస్సులో ఆ డిటాచ్మెంట్ ఉండేది. ఒళ్ళలో విలగి ఉంటనాలు మనస్సులో నానే తిరిగి ఎంచుకుంటా ఉంటాం. అది కూడా ఉండకూడదు అనేదే ఇక్కడ ఆసక్తికి అనేదిలో చెప్పేది. అనగా పుత్రధార మృగాదిసు అనభిస్వంగ అంటే అనభిస్వంగ అంటే అదిగానే అనిసేది నేనే నా బిడ్డకి ఏమైనా ఒకటి అవుతే అది నాకే అవినట్టుగా నేర్చేది. నా పిల్లానికి ఏమైనా అవుతే పిల్లనో మూడో వాళ్ళకి ఏమైనా అవుతే అది నాకే వచ్చినట్టుగా నేర్చేది. అటనే వాళ్ళకి ఇదే వాళ్ళకి ఏం ప్రశ్న వచ్చినా నా ఇంట్లో ఏదైనా ఒకటి అవిసిందంటే నాకే ఆ ప్రశ్న వచ్చిన ఇల్లు ఇంత ఏదైనా ఇల్లు కొంచెం డ్యామేజ్ అవిసిందంటే అజ్జో అట్టవిసిందే అనేసి పొలంబుకుంటా ఉండేది మొనముకుంటా ఉండేది. அடுத்த పని మన నుంచి చేసింది వెళ్ళమని அளவு తనలో లాక్ అవుతుంటాము. అదే ఇక్కడ చెప్పారు అట్ట తనకే వచ్చినట్టుగా ఆ ఫీలింగ్ వచ్చేది అదే అనుభవిస్తు అట్ట ఉండకూడదు అనే దానికి చెప్పారు.
తన్నుடைయది అనే అభిమానం లేకుండా ఉండేది. నా ఇదే నేనే అవిసేది అక్కడ అట్ట లేకుండా ఉండేదే అనభిస్వంగ అనగా నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపత్తిసు. ఇది పోన தடவை லைட்டா చూసాము. ఈ మన ఏమి ఇచ్చేముంటే வெளி சூழ்நிலை మొదట మన ఇది చేసేప్పుడు வாழ்க்கைని మన ఎట్టా నడిపించుతా ఉంటే అన్ని మనవుடைய ప్రச்சனைக்கு పూరా வெளி సూழ்நிலைనే కారణం అటని ఇచ్చేము. మన ఇష్టమేనిది వచ్చేప్పుడు మన సంతోషంగా ఉండాము. అదేది మనకు ఇష్టమేనిది రాకుండా ఉన్నప్పుడు మనకు అది వచ్చి కష్టంగా తెడుతుంది. దాని నుంచి வெளி సూழ்நிலைనే మనకు ఉరువాకుతుంది. అన్నిని మనవుடைய కష్ట నష్టానికి ఈ வெளி సూழ்நிலைనే కారణం అటని మన ఎంచేము. ఈ வெளி సూழ்நிலை వచ్చి మనవుடைய మనస్సుடைய సుఖ దుఃఖానికి కారణం లేదు అనేదాన్ని మొట్ట పురించుకోలే. మన అట్ట வெளி సూழ்நிலைనే కారణం ఎంచుకు ఏం చేసింది ఆరంభించేము, வெளி సూழ்நிலைని మార్చాలే ఎంచేము. ఒకరు ఏనా చెప్పినారంటే వాళ్ళని మార్చాలే. వాళ్ళు చెప్పిన దాని నుంచి నాకు మనసు కష్టం, దాని నుంచి వాళ్ళు మారాలని ఎంచేము. నే మారాలని నేను ఎంచలా. ఇంకొకరు దానిచ్చే దీనికి ఏం ఉపాయం చెప్పారంటే வெளி సూழ்நிலைలో నాకు అధికారం లేదు అనేదాన్ని నేను మొట్ట పురించుకోలే. ఇంకొకరిని మార్చేది ఇంకా మన నుంచి ముడించదు. అదల్లో నాకు అధికారం లేదు అనేదాన్ని నేను తెలుసుకోలే. నా మారేదానికి నాకు అధికారం, నా செயலுக்கு నేనే కర్త, నేనే దాని ఇచ్చి చెయ్యచ్చు, చెయ్యకుండా ఉండచ్చు, వేరే మాది చెయ్యచ్చు. ఆ చాయిస్ అంతా నాకే ఉంది. దానిచ్చి నేనే దాన్ని గమనించి అవేర్నెస్ తో చెయ్యాలే అనేదాన్ని నేను పురించుకోలే. ఆ విషయాన్ని మన ఎట్టా ఒక అవమానం వస్తుంది, ఆ అవమానాన్ని దూర నింద చేసేరు అంటే దాన్ని నేను ఎట్టా పొరుల్ పడుతుకుంటున్నాను, దాన్ని ఎట్టా మనసులో ఎత్తుకుంటున్నాను అనేదే అక్కడ ముఖ్యం. దానికి ఎంత రియాలిటీ ఉண்மைத்தன்மை ఎంత ఇచ్చేమో అనేదిలోనే మన ఉடைய ఇన్బ తుன்பం అనేది ఉంది. దానిuடைய దీనికి బెస్ట్ ఇది ఏం చెప్పినారంటే స్వామి చెప్పేప్పుడు మనuடைய మనోభావనని మన మార్చాల. ఎట్టా మార్చాల, మొదటి స్టేజ్ లో ఎట్టా ఎత్తుకుంటూ ఉంటే తెల్లాట మళ్ళీ చెప్పినట్టుగా ఆ ఒక వచ్చేదాన్ని ఈశ్వర ప్రసాదంగా మొట్ట మన ఎత్తుకుంటున్నాము. అంటే ఫస్ట్ స్టేజ్ లో ప్రసాదంగా ఎత్తి పడగేము. కర్మయోగాలో చదివినామేగా అన్నిని వచ్చే బలంగా అన్నినేని ఈశ్వర ప్రసాదం అటనిసి ఏతుకుని పడగేము. అది ఫస్ట్ స్టేజ్. రెండవ స్టేజ్ లో కొంచెం ఈ జ్ఞానాన్ని పురించుకోగా அடுத்த ప్రియా చెప్పిందిగా మిథ్య, అన్నినే మిథ్య, అనిత్యం అనేదాన్ని మనం పురించుకుంటున్నాము. అన్నినే అనిత్యం, అది వచ్చి నిలై లేదు అనేదాన్ని మనం పురించుకునేప్పుడు మన కొంచెం కానీ అన్నిని ఎత్తుకుందుకు మన మనస్సు ఆరంభించను. ఇది ఇంత అనిత్యం, దానికి మన ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది లేదు అనేదాన్ని పురించుకుందుకు ఆరంభించదు. அடுத்த స్టేజ్ ఒకటి ఉంది. దానికి அடுத்த స్టేజ్ లో టోటల్ అక్సెప్టెన్స్ అనేప్పుడు ముழுமைగా అన్నిని ఎత్తుకునేది, అరకొరగా ఎత్తుకునేది, వ్యర్థోవలేదు ఎత్తుకునేది లేదు. ఇక్కడ నావుடைய సుయ పశ్చాదాబాని కోసం నేను ఎత్తుకునేది, లేకపోతే వ్యర్థోవలేదు నా కలవిధియేని ఎత్తుకునేది, అట్ట ఎత్తుకునేది లేదు. ముழுமைగా ఎత్తుకునేది ఆ జ్ఞానాన్ని క్లియరా పురించుకునేప్పుడు ఒక్కొక్కటిని ఈ ప్రకృతి వశాలో అన్ని నడుతాంది, అన్ని దాని స్వభావాల పోతా ఉంది. ఆ ఆర్డర్లీనెస్ ని మనం పురించుకునేప్పుడు అన్ని ఉடைய ఆ నియతిలాని మన సూక్ష్మంగా దాని అవేర్నెస్ తో సూక్ష్మంగా దాన్ని తెలివిగా మనం పురించుకునేప్పుడు మన అన్నినేని దాని దిల్లో అది వాట పోతా ఉంది అనేదాన్ని మన క్లియర్ గా తెలిసినప్పుడు దేనిని మన ఏత్తుకునేది లేదు, నెగేట్ చేసేది, వద్దోల్సి నెగేట్ చేసేది, అదాది విరుపంని లేదు, అక్కడ వెరుపుని లేకుండా సకాపను. అదే
ములుమయాన ఆ సమత్వం అనేది అప్పుడే వచ్చును. అదే ములుమయాన ఏற்றுకొల్లుం తన్మై. మనం వచ్చి ఒకటిని ఏర్చుకునేము, ఒకటిని నెగేట్ చేసేము, వద్దోసి ఒదుకేము. ఇక్కడ ఒదుకడులా మన ఏర్చుకునేది లేదు. అక్కడ వచ్చి ఆ సమత్వం అన్నిని దాని పోకులో ఉడిసి మన అన్ని దాని టైప్ లో అది పొయ్యేదానికి అనుమతించి మనం చెయ్యాలో మనం చేసేదాన్ని మన కడమేని ఉడాకండ దానిలో మన వాట పోతా ఉంటూ అదే ఇక్కడ వద్దే ముఖ్యం. దానే ఇక్కడ ఆ ఇష్ట నిష్ట అనిష్ట ఉపపత్తిసు ఏది వచ్చినాலும் ఇష్టమేనిది వచ్చినాலும் అనిష్టమేనిది వచ్చినాலும் ఆ నిత్యంగా సమచిత్తత్వం ఉండాల అనేది దీని మూలంగానే చెప్పారు. ఈ గుణం ఉన్నప్పుడే మనకు ఆ సమత్వ బుద్ధి అనేది ఉంది. అప్పుడే మన మనస్సు వచ్చి ఆ శాంతికి పోను. ఈ అన్నిలోని ఇష్టమైనదిలో మన సంతోషపడేది, అనిష్టమైనదిలో దుఃఖపడేది అట మనసు మారి ఉన్నది. మనసు సమత్వాలు ఉండదు, మనసు సంచలపడుకుంటా ఉండదు. సంచలపడే మనసులో జ్ఞానం వచ్చిందుకు వాய்ப்பே లేదు. దానించి ఇదిని వద్ద ముఖ్యమేని గుణం. సరే, ఇది దీని వరకు మన 9వ శ్లోకాలో చూసి ముడిచిండాము. అన్నినేని దేవుడుடைய గాడ్స్ విల్ అట అన్నినే ఆర్డర్లీనెస్ అనేది పురించుకునేప్పుడు ఈ జీవన్ ఈశ్వరన్ అనే ఆ ఇదింతని ఆ ప్రకృతి వశాలో ఎట్టా పోతా ఉంది అనే దాన్ని మన తెలివిగా తెలుసుకునేప్పుడు దాని అది పోగుల పొయ్యేదానికి మన ఆ దోవ ఉడిసేప్పుడు ఆ అవేర్నెస్ తో ఏం చెయ్యాలనో దాన్ని చేసేప్పుడు ఏవాళ ఏం చెయ్యాలనో అది వద్ద ముఖ్యం. ఏవాళ ఏం చెయ్యాలనో దాన్ని కరెక్ట్ గా ఆర్డర్ గా ఆ ఆర్డర్లీనెస్ మారకుండా మనాని అదిలో పొయ్యేప్పుడు ఆ ఫ్లో ఎట్టా పోతుందో దాని తగ్గట్టు మన வாழ்க்கைని మన అమర్చుకునేప్పుడు మన వచ్చి ఆ అన్నిని ఆ అక్షర టోటల్ ములుమైగా ఏర్చుకునే తన్మై ఆ విరుపు వెరుపు అనేది లేకుండా ఆ సమత్వ బుద్ధి అనేది మనకు ములుమైగా వచ్చును. అది వద్దే ముఖ్యం. సరే, அடுத்து 10வது మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతేర్జన సంసదే. మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతేర్జన సంసదే. అందులోని 3 గుణాలు చెప్పిండారు. మయి ఫస్ట్ లైన్ వచ్చి ఒక గుణం, அடுத்து వివిక్త దేశ సేవిత్వం ఒకటి, అరతిర్ జన సంసతి అనేది ఒకటి. 3 గుణాలు చెప్పిండారు. మయిచ అనన్య యోగేన భక్తి అవ్యభిచారిణి. దీనిలో ఫస్ట్ లైన్ లో భక్తి అనేదాన్ని ఇక్కడ చెప్పారు. భక్తి అనేది వచ్చి భక్తికి ఉంటే 2 అడైమొழி ఇక్కడ ఇచ్చిండారు భక్తికి. ఒకటి వచ్చి అనన్య యోగేన అనేది. అనన్య యోగేన అంటే சேர்க்கை, యోగా అంటే சேர்க்கை అనేది మనకు తెలుసును. అనన్య యోగేన అంటే వేరే ఒకటితో சேரகண்டா, దేనితోని కలందకండా. అదావదు ఈశ్వరన్ అంటే ఏ దేవుణ్ణి ముఖ్యమో దాని మట్టు ఆ ఇష్ట దేవతయో లేకపోతే విశ్వరూపంగా మనం చూసినా ఉంటే ఆ దిల్లోనేని ఆ కమిట్మెంట్ తో వేరొక్కటిని ఎంచకుండా, అదావదు దేవుణ్ణి ఎంచే ఆ బ్రహ్మాని నిర్గుణంగా ఎంచేమో సగుణంగా ఎంచేమో దానిలోనే ఒరుముఖ పట్ట మనసుతో దానే ఎంచుతా ఉండేది. అది లేకుండా కొంచెకెళ్ళి దేవుణ్ణి ఎంచేది, ఆన కొంచెకెళ్ళి ఇది ఏమేమింది అది ఏమేమింది ఎది ఎంచుతున్నాலும் ఆ భక్తన్ అనే ఉణర్వుతోని ఆ దేవుడుடைய ఎన్నం మారకుండా ఆ బేస్ లో అడిప్పடைలో ఆ దేవుడుடைய ఉణర్వు ఉందుగునేని దానికే స్వామి చెబుతారు అడిக்கடி. మన ఏ రోల్ ప్లే కానీ చెయ్యొచ్చు. నేను అమ్మగా రోల్ ఒక
నాటకాల కథాపాత్రం ఉందిగా నేను రోల్ ప్లే చేసాను, నేను అమ్మగా రోల్ ప్లే చేసాను, బిడ్డగా ఒక అమ్మ గీడ మాట్లాడేప్పుడు బిడ్డగా రోల్ ప్లే చేసాను, ఒక పని వాళ్ళతో మాట్లాడేప్పుడు నేను యజమానిగా రోల్ ప్లే చేసాను. అట్లా ఏ రోల్ ప్లే చేసినాலும் నేను భక్తన్ అనే ఉணர்வு రోగ అడిపడలో ఉండాలి. అడితే ఆ ఈశ్వరన్కి నేను ఆ భక్తన్గా ఉండేప్పుడు నేను ఆ బ్రహ్మం అనేదాకా పోతే కూడా, అది పురించుకోపోతే కూడా మొదట నే భక్తన్ అనే ఆ ఫీలింగ్ తో, ఆ పనివుతో, ఆ అడకంతో మనం ఉండుకుని కొద్దివ అన్ని దీనిని మనం చేసేప్పుడు అన్నిలో ఆ ఈశ్వరనే ఉన్నాండు అనే ఎన్నంతోని మన అందరితో మూవ్ చేసేప్పుడు దానే ఇక్కడ చెప్పారు. ఆ వేరుబాటు ఉండదు మనసులో వచ్చి, ఆ రోగం వచ్చి ఎట్ట ఒక సూత్రే మణిగణ ఇవ అటాన్ని చెప్పినామిక చూసినామిక. ఒక మాలలో ఎట్ట ఆ దారం వచ్చి అన్ని పాసిని చేరుస్తుందో అది మారి అన్నికి రోగ ఊడురువి ఈ ఈశ్వర తత్వం అనేది ఉంది అనేదాన్ని మనం పురించుకునేప్పుడు అందరిలోని ఇదే తత్వనే ఉంది అనేదాన్ని పురించుకునేప్పుడు మనకు ఇంకొకటిని ఎంచే తన్మై అనేది రాదు. ఒకవేళ కొంచెంగెళ్ళి అర్థాన్ని పట్టి పొరుల్ సేర్సాలే అనేదాన్ని బట్టి ఎంచేది, కొంచెంగెళ్ళి ఎట్టా మన సంతోషంగా ఎంజాయ్ చేయడం వాళ్ళకని అట్టనే ఎంచేది. అట్ట మరి ఒక్కొక్క అన్ని సొసైటీకి మన మంచిది చెయ్యాల వద్దు అని చెప్పలా. కావంటే ఈ దీన్ని మనసులో పెట్టుకుని అన్నిని చేసేది. ఏది చేసినాலும் ఆ ఒరుముఖపట్ట మనస్సుతోని, ఆ అవేర్నెస్ తోని అన్నిని చేసేది. దానే ఇక్కడ చెప్పేరు మయి చ అనన్య యోగేన. అట్ట అనన్య యోగం అనేప్పటికి వేరే దేనిని ఎంచకుండా అవ్యభిచారిణి భక్తి. అవ్యభిచారిణి అంటే మారాద భక్తి. మారాద భక్తి అనేదిని ముఖ్యం. అదావదు పిళవుపడాద భక్తి. మన భక్తి అనేది ఏ విధాలని పిళవుపడకూడదు, అదిని ఉద్దే ముఖ్యం. పిళవుపడేది అనేది ఇప్పుడు మన మొదటి స్టేజ్ లో దేవుని దేనికోసం ముఖ్యమో అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని అట అంతా చూసామిగా. అట మన వచ్చి ఒక పురుల కోసం, ఒక మన నొప్పిలు సరి అవ్వాలా అనే దానికి, ఒక దుఃఖం వచ్చేప్పుడు అది సరి అవ్వాలా అనే దానికోసం అట్టంతా ముఖ్యము. అదింతని లోయర్ స్టేజ్ మన ఒక దివ్య కీలాన నిலைகள் అదింత మారి మన పక్వం అవంగా మన వచ్చి దీని పట్టి క్లియరా పురించుకోలే. అది ఎప్పుడు ఎట్టా పురించుకుందు వెళ్ళవును అంటే ఈ మారకండ ఉండప్పుడు ఆ ఈశ్వరనే అన్నిలో ఉన్నాండు అని తెలుసుకునేప్పుడు, అదావదు ఈ గుణం మూలంగా ఏం చెప్పారు అంటే ఈ అవ్యభిచారిణి అనక యోగేన అనన్య యోగేన ఇట్టాదింత అనన్య యోగేన భక్తి అనేది చెప్పేదాని మూలంగా మనకి ఏం చెప్పారు అంటే పురుషార్థ నిశ్చయం అనేది మనం పురించుకుంటున్నాము. ఏది మన పురుషార్థం? పురుషార్థం ఏమి? పురుషార్థం అంటే మనిషినుடைய குறிக்கோள் ఏమి, దేనికోసం మన வாழ்க்கை అనేది అనేదాన్ని మొదట మన పురించుకోవాలి. దేనికోసం మన வாழ்க்கை ఆ విడుదలై మోక్షాని కోసమే, ఈ సంసారంలోని విడుదల అடைచేదే మననుடைய ముఖ్య నోకం. అట్ట మన పురించుకునేప్పుడు ఆ వివేకాలో మన అన్ని செயல் చేసేప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఈ అహంకారం అనేది కొరంజిందికి ఆరంభించును. ఈ అహంకారం అనేది ఈ గుణాలు మన చూసామే, అమానిత్వం మదంబిత్వం, ఆ గుణాలు తాని ఆ పక్వంతా వచ్చిందికి ఆరంభించును. ఎప్పుడు ఈ వివేకం ఉంటేనే ఆ గుణాలన్నీ వచ్చును. దాని నుంచి మన దీంతని గమనంగా మన పురించుకోలే. ఈ దేనికోసం ఈ భక్తింతా చెయ్యాలే అనేప్పటికి మనం వచ్చి ఇప్పుడు ఒక సాధన చేసేము. ఆ సాధన చేసేప్పటికి మనకు తోల్వి అనేది రావచ్చు. ఆ తోల్వి వచ్చేప్పుడు తిరిగి తోల్వి అడంజినామంట మనసు తలరించును.
అయ్యో ఏమి ఇంత మన కష్టపడి దీన్ని ఎత్తు రావలే, ఈ గుణాన్ని మన ఎత్తు రావలే ఏం చేయము కాబట్టి తిరిగి తిరిగి మనకు అరించకుండా తప్పు చేసేమే, ఇన్ని మాట మనం ముయర్చి చేసి మనకు తప్పే వస్తుందే, ఇన్ని చదివి ఏం ప్రయోజనం అటాల్సింత మనసులో ఒక సోర్వు వచ్చును, ఒక తలర్వు వచ్చును. అట్టంతా వచ్చేప్పటికి ఈ ఈశ్వరన్ అనుగ్రహాలని మనకు వచ్చి దానిలోండి బయట వచ్చేందుకు వెళ్ళవును. మన మనసుని బయట ఆ సోర్వులోండి మీటు ఎత్తు రావాలి అంటే ఖండితంగా ఈ ఈశ్వర భక్తి అనేది ఉద్దే ముఖ్యం. తిరిగి తిరిగి ఆ ధ్యానం ఆ జపం ఇదింతా మన చెయ్యంగా మనసు ఒరుముగ పడిందిగా ఆరంభించును. మనసు బాగా ఒరుముగ పడంగా ఆ సూక్ష్మ విషయాలంతా మనకు పురించిందిగా ఆరంభించును. అదే మెయిన్ పర్పస్. ఈ జపం ధ్యానం చేసేదాని పర్పస్ అంతా ఏమిటే మనసు వచ్చి సూక్ష్మంగా పురించిందిగా ఆరంభించాలి. అన్ని ఇంకోరు చెప్పి పురించాలని మనం ఎంచకుండా మన దాన్ని గమనించంగా నుప్పంగా మన ఆరాయించంగా మనకు అది తెలివిగా పురించిందిగా ఆరంభించును. ఇప్పుడు పొదువుగా ఒక వంట ఒక రెసిపీ మనకు చెప్పించారు అంటే దాన్ని మనం చేసి చూసేము, దానిలో మన చెయ్యంగా ఏమవుతుంది, ఓ ఇది ఇంకా కొంచెం ఇది ఇట్టమారి చేత ఇంకా బాగునే అనిసింత మనకు కొంచెంగా పురించిందిగా ఆరంభించును. అదే మరి అన్ని చెయ్యల్లోని మనకు ఆ చెయ్యంగా ఆ అనుభవాల్లో నిండ ఇది మనకు తెలిసిందిగా ఆరంభించును. ఆ నుప్పాలంతా మన ఆ అవేర్నెస్ లో ఉంటేనే మనకు పురించును. అప్పుడే ఈ మన పక్వం అనేది వచ్చును. ఆ నుట్పాల ఆర్డర్లీనెస్ అంతా మనకు తెలియాలంటే మనకు వచ్చి మన ఈ ప్రచనలో ఇన్వాల్వ్ అవ్వకుండా మనకు శక్తి ఇచ్చే ఒక ఎనర్జీ మనకు కావాల్సింది. అది దోరుతోండి అంటే ఆ ఈశ్వరునితోండి మన ఎత్తుకుందుకు వెళ్ళవును. దానించి కొద్దాం అందరూ ఏదైనా ఎదురు చూసే మనకు అదిని చేతురు ఎద్దినా ఒక వழிలో అది డిసప్పాయింట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. కాబట్టి ఈశ్వరునితో ఉండే ఆ భక్తి అనేది ఆ మారాద భక్తి అనేది కంటిపుగా మనకు ఆ అనుగ్రహాన్ని ఇచ్చును అనే శ్రద్ధతో మనం చేసేప్పుడుగే ఆటోమేటిక్ గా అది వచ్చి మనని పైగా ఎత్తుపోను, మన పక్వాన్ని కూడా కొంచెం ఎత్తుపోను. అదే మరి ఆ దేవుడు చెప్పిన ధర్మాన్ని పిన్బట్టే దానికి వాళ్ళు ధర్మ విషయాలు ఇప్పుడు అమ్మానిత్వం అదమ్మిత్వం అనేది ఇంతని ఆ వాల్యూస్ అన్ని ధర్మ విషయాలే. ఈ ధర్మ విషయాలన్నీ దేవుడు చెప్పిండారు. దాన్ని చెప్పిందని మన ఫాలో చేయాలంటే దాన్ని పిన్బట్టాలంటే దేవుడిని పైగా ఒక అంటు ఉంటేనే దోర్బయ్యనాని దోర్నా చెప్పేదాన్ని మనం వినాలంటే వాళ్ళతో అంటు ఉంటేనే, వాళ్ళతో లవ్ అండ్ అఫెక్షన్ ఉంటేనే వాళ్ళు చెప్పేదాన్ని మనం వింటాం. వాళ్ళని వెరుతినా ఉంటే వాళ్ళని పట్టి మన ఇది సట్ట చెయ్యబోతే వాళ్ళు చెప్పేదాన్ని మనం వినము. అదే మరి ఇక్కడని దేవుడి పైగా ఆ భక్తి శ్రద్ధ ఉంటేనే మన వచ్చి దానితో వాళ్ళ సేవ ఆతుందని చెప్పిందని మన ఫాలో చేసింది మన మనస్సు ఒగ్గును అక్సెప్ట్ చేసిన మనసు వచ్చి విరుంబి దాన్ని చెయ్యాలి అంటే దేవుడి పైగా ఆ భక్తి అనేది ఉండాలి. దానించిని భక్తి ఉద్యోగతే అవశ్యం. ఈ భక్తిని ఎట్టా మన వளர்த்துకోలే అంటే దానికి ఉపాయం వచ్చి మెయిన్ గా సత్సంగం. భక్తి దోర్తో ఉందో వాళ్ళతో మన సేరి ఉండాలి. ఆ తొడర్బు ఉండంగా ఇప్పుడు అట్ట ఒక్క మనిషి నాకు అంచనా లేదే అంటే అట్ట ఉండే వాళ్ళుடைய పుస్తకాలు ఆ మహానులుடைய పుస్తకాలని చదవచ్చు అనగా వాళ్ళు రాసిన పాటలు ఇట ఎహపట్ట ఉందేగా దానింత చదవచ్చు అనగా దేవుణ్ణి పట్టియ జ్ఞానం ఆ అరివు మనకు రాంగా భక్తి మనకు జాస్తి అవును. ఆ శ్రద్ధ అనగా శ్రద్ధని మన కూడించుకోలే. మనకు దేవుడి పైగా ఉండే శ్రద్ధని మన ఎట్టా డెవలప్ చేసుకోవాలో దానిని మన చేసుకోవాలి. ఆ నియతిలంతా మన పురించుకోగా ఆర్డర్లీనెస్ ని పురించుకుని దేవుడిని పట్టియ జ్ఞానం తెలంగా మనకు దేవుడి పైగా ఉండే ఆ శ్రద్ధ వచ్చి కూడిందిగా ఆరంభం.